వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు. సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే మహేష్. రేపు 2 సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి, వార్ 2 అండ్ కూలీ. ఈ సినిమా టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళనాడులో ఒక లెక్క టికెట్ రేట్స్, మన ఏపీ తెలంగాణలో మరో లెక్క. అసలు ఏంటి దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే చాలా దారుణమైన అంశం ఇది. గత 2 రోజులుగా వైరల్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు దీన్ని అడ్రస్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాల. ఎందుకు తమిళనాడులో 183 రూపాయలకి ఎందుకు టికెట్లు ఉన్నాయి, మన దగ్గర 453 రూపాయలు ఎందుకు ఉన్నాయి? 270 రూపాయలు తెలుగు ప్రజల మీద ఎందుకు భారం వేయాలి మీరు? నేను చెప్తున్నది పీవీఆర్ మల్టీప్లెక్స్లో చెప్తున్నా. అదే పీవీఆర్ మల్టీప్లెక్స్లో 183 రూపాయలు అక్కడ ఉంది. ఇంకొక విచిత్రమైన అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 183 రూపాయలు ఫస్ట్ క్లాసు, ఎకనమీ క్లాసు 58 రూపాయల టికెట్. మీకు ఎక్కడైనా మల్టీప్లెక్స్లో 58 రూపాయల టికెట్ ఉందా? ఎక్కడెక్కడైనా హైదరాబాద్లో చూడండి, ఉందా? లేదు. అంటే ఒకవైపు మీరే అంటారు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావటం లేదు అని. మరి ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? 453 రూపాయల టికెట్ రేట్ మీద పెడితే జిఎస్టీ అనో ఇంకోటనో ట్రాన్స్పోర్ట్ అన్నీ మనకు ఉంటాయి కదా, 2000 రూపాయలు అవుతుంది. ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే 2000 రూపాయలు. పైగా ఇంకా పాప్కార్న్ లాంటివి కొన్నామా కథమే, ఇంకో 2000 రూపాయలు అవుతుంది. 4000 రూపాయలు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్, కొంచెం దూరం ఉంది థియేటర్ అంటే ట్రాన్స్పోర్ట్. ఈ వర్షాకాలంలో మనం ఎక్కడికి పోన్నా 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటాం. పోను రాను చూస్తే 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్. సో 5000 రూపాయలు టికెట్ పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా చూడగలుగుతుందా? 5000 రూపాయలు. ఒక మధ్యతరగతి వాడి పరిస్థితి ఏంటి? ఒక పేదవాడి పరిస్థితి ఏంటి? సార్ పేదవాడు మీరు మల్టీప్లెక్స్కి ఎందుకు సార్, మీరు దీనికి వెళ్ళిపోవచ్చు కదా అంటారు. దేనికి? సింగిల్ థియేటర్కి వెళ్ళిపోవచ్చు కదా పేదవాడైతే, అందులో ఉన్నాయి కదా సార్ అంటారు. కరెక్టే. మల్టీప్లెక్స్లో మరి పక్కన రాష్ట్రం వాడు ఎకనమిక్ క్లాస్ పెట్టి 58 రూపాయలు టికెట్ ఇస్తున్నప్పుడు మీకేంటి రోగం? మీరు ఇవ్వలేరా? ఒక 2 లైన్లు వదిలేయలేరా? ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ స్కూళ్లలోనే 25% పేదలకు సీట్లు ఇవ్వాలనేది రూల్ ఉంది, ప్రభుత్వ రూల్. మరి ఎంటర్టైన్మెంట్లో రూల్ ఉండదా? మరి పేదవాడికి మల్టీప్లెక్స్లో కూర్చొని చూడగలిగే అవకాశం, హక్కు లేదా? వాళ్ళకంటూ ఒక 2 లైన్లు వదలలేరా మీరు? ఎంత దుర్మార్గమైన అంశం అండి, నాకు అర్థం కాదు. 183 రూపాయలు అక్కడ ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1000 రూపాయలతో అయిపోతుంది అక్కడ. ఇంకా చిన్న ఫ్యామిలీ పేదవాళ్ళు 58 రూపాయల టికెట్, 200 రూపాయలు పెట్టుకుంటే 250 రూపాయలు పెట్టుకుంటే సినిమా చూసి వచ్చేస్తారు. తమిళనాడులో ఒక ఫ్యామిలీ 250 రూపాయలకి టికెట్ ఫ్యామిలీ చూసి వస్తే మనం ఆ 250 రూపాయలకి ఒక్క పర్సన్, సింగిల్ పర్సన్ మన వాళ్ళు చూడలేరు. తెలుగు వాళ్ళు అంటే ఎందుకు మీకు అంత కక్ష? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గుడ్డి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నేను ప్రశ్నిస్తున్నా. ఏంది మీరు ఎవరికి దోచిపెట్టారని మీరు డబ్బులు? సరే పోనీ అదేమన్నా స్ట్రైట్ తెలుగు సినిమాలు అవేమన్నా స్ట్రైట్ సినిమాలు కాదు కదా. ఒక డబ్బింగ్ చిత్రాలకు కూడా మీరు ఈ రకమైన రేట్లు ఇస్తుంటే తెలుగు ప్రజలు ఊరకే ఉన్నారా? డబ్బులు దోచేసి ముక్కు పిండి వసూలు చేసి సినిమా నిర్మాతలకు ఇస్తారా మీరు? చాలామంది అనొచ్చు, కిరణ్ గారు మీరు హరిహర వీరమల్లప్పుడు ఎందుకు మాట్లాడలేదండి అని. నేను హరిహర వీరమల్లప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, హరిహర వీరమల్ల అయినా, గేమ్ చేంజర్ అయినా, వార్ అయినా, కూలీ అయినా స్ట్రైట్ సినిమాలు అయితే మీరు పెంచుకున్న అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పాన్ ఇండియా హీరో ఏం కాదు కదా. ఉన్న హరిహర వీరమల్ల పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వాలనుకుంది. హిందీ వెర్షన్ అయితే రిలీజ్ అవ్వలేదు, లేట్గా రిలీజ్ అయింది హిందీ వెర్షన్ కూడా. సో ఒక స్ట్రైట్ సినిమా ఇచ్చినా అర్థం ఉంది అంటున్నా నేను. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్కి ఇచ్చారు, లేకపోతే కల్కికి ఇచ్చారు, లేకపోతే ఇంకో దానికి ఇచ్చారు. మరి తెలుగు హీరో, తెలుగు డైరెక్టరు, తెలుగు నేటివిటీ, తెలుగుతో తీస్తున్నారు, పక్కన కూడా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తున్నారు. అటువంటిప్పుడు రూల్ ఏముందంటే డబ్బింగ్ సినిమాలకు టికెట్ హైక్స్ ఉండకూడదు, స్ట్రైట్ తెలుగు సినిమా అయితేనే ఉండాలి. కానీ దాన్ని వైలేట్ చేస్తున్నారుగా. ఎందుకు? ఇక్కడ నిర్మాతలు ప్రభుత్వాలను కూడా కదిలించగలుగుతారు. ఇక్కడ నిర్మాతలు ప్రభుత్వాలను ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు ఇక్కడ నిర్మాతలు. సో పెద్ద పెద్ద బడా నిర్మాతలు దిగేశారు, వాళ్లే కార్పొరేటీకరణ అయిపోయింది ఇక్కడ.
ఒకే నిర్మాత 4 సినిమాలు తీస్తుంటాడు ఏకకాలంలో. ఎక్కడి నుంచి వచ్చినాయండి వీళ్ళకి అంత డబ్బులు? మైత్రి మూవీ మేకర్స్ ఉంది, వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారుగా. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఉంది, ఎన్ని సినిమాలు చేస్తున్నారు? టీజీ విశ్వప్రసాద్ ఉన్నాడు, ఎన్ని సినిమాలు చేస్తున్నాడు? అంటే కొత్త నిర్మాతలే ఉండరు, మొత్తం ఇదొక ఏమంటారు మోనోపోలీ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళే 4 సినిమాలు 5 సినిమాలు చేస్తారు. అంటే మీరు ఎన్ని సినిమాలైనా చేసుకుంటే ఆ సబ్జెక్ట్ కూడా నేను వాస్తవానికి నాకు అవసరం లేదు. ఒకళ్ళు 10 సినిమాలు చేస్తే చేసుకుని ఆయన శక్తి ఉంది, ఆయన ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు, అవన్నీ కూడా ఓకే పక్కన పెడతాం. కానీ నేను ప్రేక్షకుల కోణంలో మాట్లాడుతున్నా మహేష్. 183 రూపాయలకు చూడవలసిన సినిమాని నేను 453 రూపాయలు 270 రూపాయలు అదనంగా పెట్టి ఎందుకు చూడాలి? అటువంటప్పుడు ప్రేక్షకుడికి ఓటీటీలో వస్తుందిలే వెయిట్ చేద్దామని ప్రేక్షకుడు అనుకుంటే మన తప్పుందా? లేదు నేను ఒక పైరసీ ప్రింట్ చూడాలనుకుంటున్నాను అనుకుంటే తప్పుందా? రజనీకాంత్ అభిమాని ఉన్నాడు, ఆయనకి సినిమా చూడాలని కోరిక, సినిమా రిలీజ్ కాకముందు నుంచి ఆయనకి ఫీవర్ వచ్చేస్తుంది, సినిమా 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 అని ఆయన ఊగిపోతూ ఉంటాడు. కానీ అక్కడ చూడాలంటే ఆయన ఆర్థిక పరిస్థితి సరిపోదు, ఏం చేస్తాడు? పైరసీ చూస్తాడు. ఎవరు ఎంకరేజ్ చేయిస్తున్నారు పైరసీని? ఆటోమేటిక్గా మీరు ఎంకరేజ్ చేయిస్తున్నారు. దీనికి కారణం నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీనే కారణం. సినిమా ప్రేక్షకుడికి దూరం కావడానికి సినిమా ఇండస్ట్రీనే కారణం, ఇంకెవ్వరు బయట వాళ్ళు కాదు. సినిమా బతకాలని స్టోరీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తా ఉంటారు కదా వీళ్ళందరూ కూడా. మరి సినిమా బతకాలంటే మీరు తీసుకున్న చర్యలేంటి? ఎన్నో రోజుల నుంచి చివరికి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాల చేతిలో కూడా వెళ్ళలేదండి, ప్రభుత్వాలు కూడా వీళ్ళకి దాసోహం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా టికెట్ పాప్కార్న్ ఎంత కమ్ముతున్నారు, అదెంత కమ్ముతున్నారు అని చెప్పి నివేదిక ఇవ్వండి అన్నారు, కానీ చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదుగా. ఎందుకంటే పాప్కార్న్ 300 రూపాయలు, 15 రూపాయలు 20 రూపాయలు పాప్కార్న్ని మీరు 300 రూపాయలు, ఎన్ని రెట్లు ఎక్కువ పెడుతున్నారు తెలుసా మీకు? ఇంత దుర్మార్గమా? సినిమా థియేటర్కి వెళ్తే సరే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మీరు నేను పాప్కార్న్ తిన్నాం అనుకోండి, పిల్లలు ఉంటారు, పిల్లల్ని తీసుకెళ్తాం సినిమాకి, పిల్లలు అడుగుతారు నాన్న పాప్కార్న్ అంటారు, పక్కనోడు కొనుక్కుంటాడు, మీరు కొనికపోతే ఎట్లా ఉంటుంది? కొంచెం మారం చేస్తారు కదా. పిల్లలకి ఏం తెలుస్తుంది మీ ఆర్థిక పరిస్థితి? డెఫినెట్గా కొనియాలి. దాంతో సినిమాకి వెళ్ళడం మానేస్తారు. సినిమాకి వెళ్తే మళ్ళీ పాప్కార్న్ కొనాలా, అది కొనాలా, ఇది కొనాలా, అమ్మో ఎందుకు వచ్చిన తలనొప్పి. 5,000 రూపాయలు 5,000 రూపాయలు దాచుకుంటే ఎస్ఐపిలో కట్టుకుంటే 5,000 రూపాయలు రేపు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. దయచేసి నేనేమంటున్నా, ఇది వాళ్ళు వీళ్ళు వచ్చి మార్చేది కాదండి. ప్రభుత్వాలు ఏం చేస్తారు? ప్రభుత్వాలు కూడా దాసోహం అంటున్నాయి. ఇంక ఎవరేం చేస్తారు? ప్రభుత్వాలు దాసోహం అన్నాక ఇంకొకళ్ళు వచ్చి ఎందుకు వాళ్ళు వీళ్ళు ఎందుకు రావాలి? మీరు స్వచ్ఛందంగా బాయ్కాట్ చేయండి సినిమాని. ఇక నుంచి తెలుగు సినిమాలు కూడా బాయ్కాట్ చేయండి. 453 రూపాయలు పెడితే మేము సినిమా చూడం, బాయ్కాట్. మొదటి వారం వెళ్ళకండి అయ్యా, 2వ వారం వెళ్ళండి. మీకు ఇంకా పైరసీ దొరికితే ఇంకా అది చట్ట విరుద్ధం పైరసీ చూడడం. కానీ ఏం చేస్తారు? చట్ట విరుద్ధమైన ఎంటర్టైన్మెంట్ను కూడా ప్రజలకు దూరం చేసేస్తున్నారు. మధ్యతరగతికి ఎంటర్టైన్మెంట్ ఏంటి? సినిమానే కదా మహేష్. మరి ఎక్కడికైనా వెళ్ళగలుగుతామా? సో మధ్యతరగతోడు ఏదో వండర్లా వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళగలుగుతాడా? మనిషికి 1,500 రూపాయలు టికెట్, వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఎంత, రావడానికి ఎంత? ఒక మధ్యతరగతోడు వండర్లా లాంటి వాటికి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వగలుగుతాడా? ఎక్కడికి వెళ్ళినా అసలు సాధారణమైన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాడికి ఎంటర్టైన్మెంట్ మార్గం అంటే ఒక సినిమానే. చవకలో వచ్చే సినిమాని ఇవాళ దాన్ని కూడా మీరు ఇంత కాస్ట్లీ అఫైర్ చేశారే, మిమ్మల్ని క్షమించవచ్చునా? ఇంత కాస్ట్లీ అఫైర్ చేసినప్పుడు మరి ప్రజల్ని మళ్ళీ నిందించి సినిమాకు దూరం అయిపోతారు. ఇది ఓటీటీలో కాదు, సినిమా థియేటర్లోనే చూడాలా, సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలా. ఎవరికి కావాలి బంధురా ఎక్స్పీరియన్స్? మీరు 2,000 రూపాయలు 3,000 రూపాయలు 5,000 రూపాయలు మా జేబుల్లోంచి గుంచేస్తుంటే ఎక్స్పీరియన్స్ చూసి మీకు సమర్పించుకోవాలా? మేము చూడం, ఓటీటీలో చూస్తాం వచ్చాక. ఇంకా అనఫిషియల్గా ఎవరైనా పైరసీలు చూస్తే మనం ఏం చేయలేము. పైరసీ వీడియోలు చూస్తే అన్ని లీక్ చేసేస్తున్నాడు, పైరసీ ప్రింట్లు వస్తున్నాయి, అరికట్టాలి. ఎందుకు అరికట్టాలయ్యా? మీరు 150 రూపాయలకు సినిమా చూపించండి, బ్రహ్మాండంగా మీ దగ్గర కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా వచ్చి చూస్తారు. ఇది మాత్రం తప్పనిసరిగా ఇది చాలా ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రజలే స్వచ్ఛందంగా బాయ్కాట్ చేయాలి, అప్పుడే సినిమా ధరలు తగ్గుతాయి. అన్నింటిని బాయ్కాట్ చేయండి, అన్ని సినిమాలను తెలుగు సినిమాలను కూడా బాయ్కాట్ చేయండి. అంతేనా కదా?
తెలుగు సినిమాలు కూడా ఒక హద్దు పొద్దు ఉండద్దు. 180 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు పెంచుకోండి, 100 రూపాయలు పెంచుకోండి అని ఇస్తారా? ఆడికెళ్ళి చూస్తే చివరికి అది 500 రూపాయలు ఉంటుంది టికెట్. ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు 100 రూపాయలే కదా, 180 రూపాయలు ఉంటుంది టికెట్. 180 రూపాయల టికెట్ మల్టీప్లెక్స్లో మీకు 100 అంటే ఎంత, 280 ఇవ్వాలా అంటే మహా అంటే 300 రూపాయలు ఇవ్వాలి. మీకు ఫస్ట్ వారం 300 రూపాయల్లో ఒక అగ్ర హీరో సినిమా వస్తుందా? రాట్లా. 400, 450, 395 రూపాయలు తక్కువ ఎక్కడ ఉండదు. మనం బుక్ మై షోలో చూడండి మీరు. వాడు 100 రూపాయలు పెంచుకోమంటే నువ్వు 200 రూపాయలు పెంచుకొని అమ్ముతావు. ఎవడు అడిగేవాడు లేడు. కాబట్టి ప్రజలే దీన్ని చక్కగా చెయ్యాలన్నప్పుడు బాయ్కాట్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అందరి దగ్గర. చివరి దౌర్భాగ్యం ఏంటంటే తమిళ సినిమాకి హిందీ సినిమాకి కూడా మేము దొబ్బించుకోవాలి 450 రూపాయలు. నాన్సెన్స్ కదా ఇది. సో జనం ఆలోచించాలి. ఓకే. ఇంకోటి అండి, చాలా మంది సినీ కార్మికులు కూడా వాళ్ళ వేతనాలు పెంచాలనేసి ధర్నాలు చేస్తున్నారు. మరో పక్కనేమో ఏపీకి షిఫ్ట్ అవ్వబోతుంది అనేసి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని కూడా అంటున్నారు. అసలు ఇవన్నీ కూడా అంటే సినిమా కార్మికులు ధర్నా చేస్తున్న మాట వాస్తవమే. 30% పెంచాలి అన్నారు. అది పెంచడం పెంచకపోవడం అనేది వాళ్ళ బర్డన్. అవన్నీ కూడా దాంట్లో మనం పెంచడం కరెక్ట్ అని కానీ పెంచకపోవడం కరెక్ట్ అని కానీ మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఎవడి పెయిన్ వాడిదే. నిర్మాత పెయిన్ నిర్మాతకు ఉంటుంది కదా. ఇవాళ రోజుల్లో గ్యాంబ్లింగ్ అయింది. సో గ్యాంబ్లింగ్ అయినప్పుడు నేను అదే చెప్తున్నా. అంటే సినిమా టికెట్ ధర ఉందనుకోండి, ధర తక్కువ ఉందనుకోండి, 1000 రూపాయలు కదా ఏమైంది తెలియ చూసేస్తే పోద్ది అనుకుంటాడు ఎవడైనా. లేకపోతే సినిమా బాగోలేదు అనే చిన్న మాట అనగానే అమ్మ దీనికోసం మనం ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి టక్ పని మానేస్తాడు. సో మీరు సినిమాని జనానికి అందుబాటులో ఉంచండి. సినిమా బాగున్నా బాగాలేకపోయినా సినిమా ప్రేమికుడు చూస్తాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము పెంచలేం, మేము ఎందుకు పెంచలేమంటే మా సినిమాలు చూడండి గబుక్కన నెగిటివ్ టాక్ వస్తే మొత్తం మునిగిపోతున్నాం మేము అంటున్నారు. మరి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మీరు ఏమైనా జనానికి పంచుతున్నారా? ఫ్రీగా చూపిస్తున్నారా సినిమా? మీరు గ్యాంబ్లింగ్ నీకు ఇష్టపడి గ్యాంబ్లింగ్కి వచ్చావు, గ్యాంబ్లింగ్ ఆడాలంతే. దాంట్లో డబ్బులు పోతాయంటే వచ్చినప్పుడు వస్తున్నాయి కదా, నీకు 1000 కోట్లు వచ్చినాయి కదా ఒక్కో సినిమా. ఇప్పుడు మహావీర్ నరసింహ సినిమా ఉంది. ఆ సినిమా పెట్టింది 15 కోట్లు, వచ్చింది 250 కోట్లు వచ్చినాయి కదా హోంబలే ఫిల్మ్స్ వాడికి. మరి దానికి మాకు చాలా లాభాలు వచ్చినాయండి, ఫ్రీగా చూపిస్తామండి సినిమా, ఎందుకండి 50 రూపాయలు టికెట్ అని పెడతారా? పెట్టరు కదా. డెఫినెట్గా బెటర్. మేము 15 కోట్లు పెట్టామండి, 15 కోట్లు 30 కోట్లు వచ్చేసిందండి, రూపాయికి రూపాయి వచ్చేసిందండి, ఇక్కడ నుంచి సినిమా అందరికి 50 రూపాయలు అనరు కదా. అవునా కదా? అటువంటిప్పుడు రేపు పొద్దున హోంబలే ఫిల్మ్స్ వాడితే ఇంకో సినిమా వచ్చి ఫ్లాప్ అయింది, మా గ్యాంబ్లింగ్ అయిపోయింది, మాది ఫ్లాప్ అయిపోయింది, మాకు చూడండి, మా పరిస్థితి చూడండి, మా కష్టాలు చూడండి అని మీరు అప్పుడే మాట్లాడతారు. మీకు ఇష్టాలు ఉన్నప్పుడు, మీ సుఖాలు ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి, కష్టాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి. అప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడచ్చు. సో ఇవాళ ఏమంటారంటే వాళ్ళు, మేము 30% పెంచలేమండి, మేము 30% పెంచాలంటే మా వల్ల కాదు అంటున్నారు. వీళ్ళు ఏమంటే 30%. తమిళనాడు ఇండస్ట్రీ కంటే మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పెంచలేమంటున్నారు. అది సహేతుకమే. వాళ్ళకి ఇప్పుడు గొంతెమ్మ కోరికలు ఎవరికి సాధ్యం కాదు కదా. ఇవాళ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి దిక్కు లేకుండా పోతా ఉంది. మరి సినిమా ఇండస్ట్రీలో డైలీ వేజెస్కి మాకు గొంతెమ్మ కోరికలు కోరి మాకు ఇంత కావాలి, 30% పెంచాలి, 40% పెంచాలి. అరే ఉద్యోగాలు పోతూ బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు అంతా. మీరేమో మాకు 30% పెంచితేనే మేము షూటింగ్లు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఎక్కడో దగ్గర ఇద్దరు, వాళ్ళు తగ్గాలా వీళ్ళు తగ్గాలా, ఎక్కడో దగ్గర ఒక పరిష్కార మార్గం ఉండాలా. ఆ పరిష్కార మార్గాన్ని చూసుకుంటే వర్కౌట్ అవుతుంది. అదే పెద్ద సమస్య కాదు. ఇక రెండో అంశం మీరు అన్నది, ఏపీకి ఎందుకు తరలిపోతుందండి సినిమా ఇండస్ట్రీ? అవసరం ఏముంది? అసలు ఇల్లాజికల్ అది ఎవరైనా అంటే కూడా అది ఇల్లాజికల్. అది ఇప్పుడు హైదరాబాద్లో పరిశ్రమ స్థిరపడి ఉంది. ఇంకా కావాలంటే ఏపీలో మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఏపీలో కూడా షూట్స్ చేస్తారు, ఏపీలో కూడా స్టూడియోలు కట్టండి, ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పించండి, ఏపీలో కూడా చేస్తారు షూటింగ్లు. ఏపీలో షూటింగ్లు చేస్తే మీకు ఈ రాయితీ ఇస్తామని చెప్పండి, షూటింగ్లు చేస్తారు. ఏపీలో ఎందుకు చేయరు? సో అట్లా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలే కదా. ఇప్పుడు ఏపీకి తరలిపోవాల్సిన అవసరం ఏముంది? ఏపీకి తరలిపోతే తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారా? మా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోతున్నారు, మా సినిమా ఇండస్ట్రీ వేరు, మీ సినిమా ఇండస్ట్రీ వేరు అంటారు. అప్పుడు టాలీవుడ్డే రెండుగా విడిపోతుంది. ఏపీ టాలీవుడ్, టీజీ టాలీవుడ్ అవ్వాలి అప్పుడు. సో అవన్నీ కూడా ఇల్లాజికల్. ఏం తరలిపోయే అవకాశం లేదు. హైదరాబాద్ బ్రహ్మాండంగా
అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి హైదరాబాద్లో, స్టూడియోలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అంతా కావలసిన మ్యాన్ పవర్ బ్రహ్మాండంగా దొరుకుతుంది హైదరాబాద్లో. ఇదంతా కూడా మళ్ళీ ఏపీలో స్ట్రక్చరైజ్ అవ్వాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి తరలిపోవడం అనేది సరైన పద్ధతి కాదు, సరైన డిమాండ్ కూడా కాదు. ఎవరైనా ఏపీ వాళ్ళు మా రాష్ట్రానికి వచ్చేయండి అంటే తెలుగు మీకు ఒక్కరికి సొంతం కాదు కదా, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు లేక. సో తెలుగు రాష్ట్రాల్లో ఉందని మనం సంతోషపడాలి. హైదరాబాద్ ఎవరిది? హైదరాబాద్ ఉమ్మడిగా ఉంది. మీరు టెక్నికల్గా హైదరాబాద్ తెలంగాణ అదే అయినప్పటికీ హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది బతుకుతా ఉన్నారు. హైదరాబాద్ జనాభాలో ఆల్మోస్ట్ ఒక 30%, హైదరాబాద్ జనాభాలో 30% పైగా ఏపీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ భాగస్వామ్యం ఉంది కదా, ఈ నగర అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది, ఈ నగరాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. సో ఇవాళ హైదరాబాద్లో స్థిరపడినోడు ఎవడైనా ఒకరిని చూపించడం, ఆంధ్ర నుంచి హైదరాబాద్లో స్థిరపడినోడు నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు. చాలా తక్కువ మంది అంటారు అట్లా. హైదరాబాద్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ 5,000 వచ్చినోడు బతుకుతున్నాడు, 50,000 వచ్చినోడు బతుకుతున్నాడు, 5 లక్షలు వచ్చినోడు బతుకుతున్నాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంది. హక్కుని చేర్చుకుంటుంది హైదరాబాద్ అందరినీ. ఇది ఒక మహానగరం. హైదరాబాద్ను వదిలి ఇండస్ట్రీని కూడా మా దగ్గరకు వచ్చేయండి అని ఏపీ అడిగినా కరెక్ట్ కాదు. కొన్ని షూటింగ్లు మా దగ్గర చేయండి అంటే సబబు సహేతుకం. సో ఒక మీకు సముద్రం కావాలి, హైదరాబాద్లో లేదుగా, విశాఖపట్నం వెళ్ళాలి, అవునా కదా. కొన్ని కొండలు కావాలి, యారాడ కొండలు, అక్కడ షూట్ చేయాలి, నువ్వు విశాఖపట్నం వెళ్తావు. అడవుల్లో షూట్ చేయాలి, తలకోన వెళ్తావు, అంతేనా కాదా. సో బ్రహ్మాండమైన ప్రకృతి దృశ్యాలు అరకు వెళ్తావు, అరకులో షూటింగ్లు చేస్తావు. సో ఇట్లా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడంతా కూడా సిచ్యువేషన్. ఆ లొకేషన్స్లో మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తే, మీరు రాయితీలు ఇస్తే సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి అక్కడికి కూడా వచ్చి షూటింగులు చేస్తారు తప్ప సినిమా పరిశ్రమ అందరిది. ఏపీ తెలంగాణ కలిపి ఉమ్మడిగా ఉంటుంది, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఏపీలో కూడా షూటింగులు చేస్తుంది కదా. సో ఏపీకి రమ్మంటాం, వాళ్ళు అడిగినా వీళ్ళు వెళ్తామని ఎవడైనా చెప్పినా అది ఇల్లాజికల్.